చెప్పండి. ఇప్పుడు ఏ ఊరు మీరందరిది? ఇప్పుడు ఎక్కడికొచ్చారు మీరంతా ఏంటి? మేము బాపట్ల జిల్లా కోరిస్పాడు మండలం కోరిస్పాడు గ్రామం నుంచి పాదయాత్రగా వచ్చాము. ముప్పవరం సాయిబాబా మందిరం దగ్గరికి వచ్చాము. సుమారుగా 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కేవలం మా ప్రీతమ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్. అలానే మా అద్దంకి నియోజకవర్గంలో పానం చిన్నహనుమిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడాలన్నదే మా ఆశ. ఈసారి అట్లా రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని అట్లానే మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని ఉద్దేశంతో ఇంత దూరం పాదయాత్ర రూపంలో వచ్చి మేము సాయిబాబా చల్లని దీవెనలను అందుకొని రేపు మంచి మెజారిటీతోటి వీళ్ళిద్దరూ గెలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. కానీ బ్రదర్ ఒకటి, ఇప్పుడు ఇటు చూసినట్లయితే దాదాపు ఇవాళ 56 అంటే 56 డిగ్రీలు ఎండ ఉంది. అంతటి ఎండలోటి ఇంత చిన్న పిల్లలు తీసుకొని ఇప్పుడు మీరు ఈ పాదయాత్ర అనేది చేయబోతే అసలు ఏమవుతుంది? అంత అవసరం ఏంటి ఇంత చిన్న పిల్లలు తీసుకుని ఇంత ఎండలో? ఒక విధంగా చెప్పాలంటే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయము. ఇంత ఎండలో కూడా మాకు పెద్ద కష్టమేం అనిపించలేదు. కేవలం మాకు ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ మేము ఇది చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చాము. మరి ఇప్పుడు మీ నాయకుడి కోసం ఇంత కష్టపడి పాదయాత్ర చేసాము, సాయిబాబా ఆశీస్సులు అందుకోవాలని చెప్పేసి వచ్చామని అంటున్నారు. మరి ఏదైతే ఉందో రేపు కూటమి విజయం సాధించిద్దని చెప్పేసి అమిత్ షా అంటున్నాడు కదా. కూటమి అంటే కూటమి ముగ్గురు టీడీపీ, జనసేన, ఎన్డీఏ, బీజేపీ వీళ్ళందరూ కలిశారు. కనీసం 2014 నుంచి 2019 వరకు మేము ఈ పని చేస్తాము, ప్రజలకి మేము ఇంత మేలు చేస్తాము, ఈ పథకం రూపంలో ₹1 ఇచ్చాము అని చెప్పుకునే విధంగా ఒక పథకం కానీ ఒక పని కానీ లేదు. అలాంటి వాళ్ళు ఎలా గెలుస్తారని అనుకుంటున్నారు? ఇప్పుడు మా నాయకులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని 2019 ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు 2024 ఎలక్షన్స్ వరకు మేనిఫెస్టోలో ఏవైతే చేస్తారని చెప్పారో చెప్పినవన్నీ చేశారు. మేము ఈరోజు కాలర్ ఎగరేసుకొని పోయి జనం దగ్గరికి వెళ్ళి మన ఓట్లు అడిగాం. మేము మా పరిపాలనలో ఈ పథకాలు అమలు చేస్తాము, చెప్పినవి కొన్ని అయితే చెప్పని కూడా అమలు చేసి ఇచ్చాం. వాళ్ళకి సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు, ఇంకా వాళ్ళకి అదర్ బెనిఫిట్స్ రూపంలో ఇచ్చాం. అవన్నీ చేశాం కాబట్టి ఓటు అడిగి మా నాయకుడు గెలుస్తారనే నమ్మకంతో మేము చెప్పాం. వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? జనాలు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, వీళ్ళు మనకేం చేస్తారు చెప్పుకోవడానికి అంటూ ఒక పేరు పెంపు లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఏమని ఉద్దేశం జనంలోకి వెళ్ళి ఓటు అడుగుతారు? సో అది నమ్మశక్యంగా లేదు. అదే విషయం జనాలకు కూడా తెలుసు. ఈసారి కూడా జనాలే సరైన గుణపాఠం చెప్పి కరెక్ట్గా బుద్ధి చెప్తారు.